ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి హెబ్రీ పత్రిక 11 అధ్యాయము మనం గడిచిన కొన్ని నెలల నుంచి కూడా 11 అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మనం అనేక మంచి శ్రేష్టమైన విషయాలు నేర్చుకునేదానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈ దినం 11 అధ్యాయము 32 నుంచి 34 వరకు. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇంకనూ ఏమి చెప్పుదును అని అంటే, ఇంతవరకు ఈ మొదటి వచనం నుంచి కూడా మరి చాలా మందిని గురించి రాసినటువంటి మరి ఈ దైవజనుడు చివర్లో అంటాడు, ఇంకా చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళందరిని గురించి వివరించాలంటే సమయం చాలదు. ఎందుకు అని అంటే గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు అని వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు అని చెప్తూ, వాళ్ళు కేవలం విశ్వాసము ద్వారా, విశ్వాసం అంటే ఏమని మొదటి ఈ 11 అధ్యాయము 6వ వచనములో అంటాడు, సెకండ్ లైన్లో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అన్నాడు. విశ్వాసం అంటే ఏంటి అంటే, దేవుని వద్దకు ఎవరైతే వస్తాడో ఆయన ఉన్నాడంటే ఏమున్నాడు? ఆయన సజీవుడై ఉన్నాడని, మనతో ఉన్నాడని, మన ప్రార్థన ఆలకిస్తున్నాడని, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్మాలి. అది నమ్మకం, అది విశ్వాసం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ రాయబడింది, వాళ్ళు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. పరిశుద్ధ గ్రంథములో చాలా యుద్ధాల్లో దేవుని బిడ్డలకు వాళ్ళకి సమర్థత లేనప్పుడు, శక్తి లేనప్పుడు, ప్రభువు మీద ఆనుకున్నప్పుడు, మనకు 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో మనకు యెహోషాపాతును గురించి రాయబడింది. ఆయన కూడా ఏమంటాడు, అయ్యా నా వల్ల కాదు, నాకు చేత కాదు అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు యుద్ధం చేయబడలే, నువ్వు చూస్తూ ఊరికే ఉండు, నేను యుద్ధం చేస్తా. కాబట్టి వాళ్ళు కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఈ రాజ్యాలని వాళ్ళు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్లను మూశారు. సింహం అనేది క్రూర జంతువు. క్రూర జంతువు అయితే ఎప్పుడైతే దానియేలుని సింహాల బోన్లో వేశారో, ఆ సింహం తన క్రూరత్వాన్ని కూడా పక్కన పెట్టేసింది. ఎందుకంటే దేవుడు దాన్ని కంట్రోల్ చేశాడు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగ్ని బలాన్ని చల్లార్చారు. షడ్రక, మెషక్, అబేద్నెగోలు వాళ్ళని ఎత్తి ఆ రాజు 7 అంతలుగా అగ్నిని మరి రేగజేస్తే, వాళ్ళని ఎత్తి దాంట్లో వేసినప్పుడు అగ్ని దాని శక్తిని కోల్పోయింది. మరి మామూలుగా మరి ఏసీ రూమ్లో తిరిగినట్టుగా వాళ్ళు అగ్నిలో తిరిగారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాళ్ళు కేవలం దేవుని యందు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఈ 6 మందిలో 32వ వచనంలో 6 మందిని గురించి రాయబడి ఉంది. 6 మందిని గురించి చాలా క్లుప్తంగా గురించి మనం నేర్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చెప్పబడింది మరి గిద్యోను గురించి చెప్పబడి ఉంది. మనం న్యాయాధిపతుల గ్రంథములో ఈ గిద్యోను కానీ, బారాకు, సంసోను, యోప్తా వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులే. న్యాయాధిపతులు ఎందుకు వచ్చారు అని అంటే, దేవుని ప్రజలు దేవునిలో నుంచి పక్కకు తప్పుకొని లోక సంబంధమైనటువంటి దేవుళ్ళని, దేవతల్ని వెంబడించినప్పుడు, వాళ్ళు వాళ్ళు ఇతరులు వాళ్ళని ఎక్కువ బాధించినప్పుడు, అలాంటప్పుడు మొరపెడితే దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పరచుకొని తిరిగి మళ్ళా తన ప్రజలకు మేలు చేశాడు. మనం ఒక మాట వాస్తవాన్ని గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి
ఉమ్. యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైతే దేవుడు ఏం చేశాడు? ప్రేమించే దేవుడు ఆయన శిక్షించల, ఆయన కొట్ల. శత్రువుకు అప్పగిచ్చినప్పుడు, శత్రువుకు అప్పగిస్తే శత్రువు ఏం చేస్తాడు తెలుసా? ఈ న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో చెప్పబడింది. 10వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, చివరి మాట, ఇందులో ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితగ్గొట్టి అణిచివేసిరి. శత్రువుకి ఎందుకు అప్పగిచ్చాడు దేవుడు? ఆయన కొట్టలేక, ప్రేమించిన దేవుడు కొట్టలేక, ప్రేమించిన దేవుడు తిట్టలేక. అదే శత్రువు అనుకో, వాడికి మొలజేయం లేదు, వాడేం ప్రేమించడు. కాబట్టి వాడు చిత్తగొట్టి వాళ్ళని అణిచేశారంట. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతుల్ని ఎన్నుకొని ఏ మనుషులైతే దేవునికి అలివి కాకుండా దేవుని ఇష్టానుసారంగా చూస్తూ లోక సంబంధంగా మరి దేవుడు ఏదైతే వద్దనే దాన్ని చేస్తున్నాడో అలాంటప్పుడు దేవుడు శత్రువులకు వాళ్ళని అప్పగించి వాళ్ళకు బుద్ధి నేర్పినట్లుగా మనం గమనించగలం. అందుకని ఈ న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మిద్యానీయులకి దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. మిద్యానీయులకు అప్పగించేస్తే మిద్యానీయులు ఏం చేశారు? వాళ్ళు మరి ఆ 2వ వచనములో వీళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఇళ్ళు వదిలిపెట్టి వాళ్ళు కొండల్లో, వాగుల్లో, గుహల్లో, దుర్గాల్లో పోయి దాక్కున్నారంట. ఇళ్ళు వదిలిపెట్టేశారు. ఆ కొండల్లో, గుహల్లో పోయి దాక్కొని ఉండేవాళ్ళు. పైపెచ్చు వీళ్ళ పొలాలు, తోటలన్నీ వీళ్ళు వేస్తే మిద్యానీయులు ఒక్క ఉమ్మడిగా వచ్చేసి ఆ పంటంతా కూడా దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇంట్లో ఉండేదానికి లేదు, కష్టపడి పండించిన దాన్ని తినేదానికి కూడా లేదు. అంత భయంకరంగా శత్రువులు వాళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనకు 6వ వచనంలో సెకండ్ లైన్ అంటాడు, మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎప్పుడు మొర్రపెడతారు? హీనదశకు వస్తే, అంటే ఆ బాధ శృతిమించిపోతే, కష్టం శృతిమించిపోతే, తట్టుకోలేని స్థితి ఎక్కువైపోతే అప్పుడుకి దేవుడికి గుర్తు వస్తారు. మామూలుగా అయితే గుర్తురారు కదా. మనం అంతే కదా. మనకు క్షేమకాలంలో మనకు ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, క్షేమకాలములలో ఉమ్, నీతో మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా దేవ్- మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతుని గాని, నిన్ను హెచ్చరిస్తుని గాని, సరిదిద్దాలని ప్రయత్నం చేస్తుని గాని, పాటుకు రావాలని ఎంతగా కోరుకున్నాను గాని, నీవు ఏం చేసావు? నా మాట విననని నువ్వు అంటివి. నా మాట వినకపోవటం నీకు బాల్యం నుంచి వాడుక. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మనం మారాలని, మార్పు చెందాలని, సరిదిద్దుకోవాలని, లోటుపాట్ల నుంచి బయటపడాలని దేవుడు ఇష్టపడి మనతో మాట్లాడుతుంటే మనకేం అలవాటైంది? పెడచెవిని పెట్టడం అలవాటైంది. మనకు తోచినట్లుగా నడుచుకోవటం అలవాటైంది. అందుకనే ఈ శ్రమ. అందుకే శత్రువు చితగ్గొట్టే పరిస్థితి శత్రువుకి ఎందుకు అప్పగిచ్చాడు అని అంటే, ప్రేమించిన దేవుడు చితగ్గొట్టలేక. శత్రువు అయితే మొలాదు లేకుండా కొడతా ఉన్నాడు కాబట్టి తట్టుకోలేక ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవునికి మొర్ర పెడుతున్నారంట. దేవునికి మొర్ర పెడితే కనికరం గల దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆయన మరి గిద్యోన్ని లేవదీశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు చెప్పి చెప్పి మాట వినకుండా ఉంటే, లోబడకుండా ఉంటే, ఆయన మాటని పెడచెవిన పెడతా ఉంటే, నువ్వు ఎప్పుడైతే కష్టంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నప్పుడు తిరిగి మరలా ఆయన వైపు చూస్తే, ఇన్నిసార్లు నేను మాట్లాడాను, నా మాట వినలేదని నొచ్చుకున్నప్పటికీ తిరిగి మరలా జవాబిచ్చే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత కనికరం గల దేవుడు, అంత ప్రేమ గల దేవుడు మనము నమ్మినటువంటి మన ప్రభు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ప్రజలు ఇలాంటి దురావస్థలోకి వెళ్ళిపోయారో ఆయన గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం ఈ 15, 16 వచనాలు, ఇతడు చిత్తము ఉమ్, నా ఏలినవాడా, ఉమ్, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఉమ్, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను.
అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. చాలు. దేవుని బిడ్డలారా, ప్రజలకు ఆ మిద్యానీయుల నుంచి విడిపించాలంటే దేవుడు ఏం చేశాడు? గిద్యోనుతో మాట్లాడాడు. గిద్యోనుతో మాట్లాడి, గిద్యోను నువ్వు వస్తే నేను నిన్ను వాడుకొని ఆ ప్రజలందరినీ ఆ బంధకాల నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు గిద్యోనుతో మాట్లాడితే అంటాడు, అయ్యా నేను నేను ఏం చేస్తాను? నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నిక లేని గోత్రము నాది. నేను కనిష్ఠుణ్ణి, నేను బలహీనుణ్ణి. నేనెట్లా యుద్ధం చేశాను? నా వల్ల ఎట్లా అవుతుంది? నాకెట్లా చేత అవుతుంది అని సాకులు చెప్పటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మరి మనం మోషేతో దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అంటాడు, అయ్యా నా వల్ల కాదు, నాకు ముందే నత్తి, నా నాలుక మందం నాకు. ఈ మందమైన వాడిని పోయి నేను వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, నేను సరిగా చెప్పలేను, నాకు చేత కాదు అని మోషే అక్కడ దేవుడితోనే చెప్తా ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో కూడా ఇర్మియాతో దేవుడు మాట్లాడి, ఇర్మియా నువ్వు వస్తే నేను నిన్ను ప్రజల యొద్దకు పంపిస్తాను, నేను నిన్ను వాడుకుంటాను, వాళ్ళని హెచ్చరిక చేసేదానికి నువ్వు రమ్మంటే ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుణ్ణి, నా వల్ల కాదు, నాకు చేత కాదు అని సాకులు చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే కదా. ప్రభువు కోసం నిలబడేదానికి మనకు భయం. ప్రభువు కోసం నిలబడాలంటే మన చేత కాదు, మన ఓనుకంటాం, మనం ఏం మాట్లాడలేనంటాం, చేయలేనంటాం, చేత కాదంటాం, నాకు జ్ఞానం లేదంటుంటాం. కానీ ఈదులో మాత్రం అంటావా? ఈదులో ఏదైనా సందర్భం వచ్చి గొడవ పడే పరిస్థితి వస్తే నేను మాట్లాడలేనని వెనక దగ్గేవాళ్ళు ఎంతమంది? దేవుని పెట్టలేరు. కానీ ఇక్కడ సాకులు చెప్పటం మనకు అర్థమైపోతుంది. అంటే నీకు అందుకనే మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీకు నత్తని నాకు తెలవదా? నత్తోడుగాను, గుడ్డోడుగాను, కుంటోడుకు పుట్టించింది దేవుడు నేనే కదా. మరి నేనే అయినప్పుడు నేనే నిన్ను వాడుకుంటానంటే నీకేంది బాధ? దేవుని బిడ్డలారా, మనం ఇవన్నీ కూడా సాకులే. ఒక మాట నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటే, ఇంతకుముందు కూడా చెప్పున్నా. కోవూరులో వాళ్ళు నాకు వాక్యం చెప్పాలని అవకాశం ఇచ్చినప్పుడు 2 నెలలు ప్రేయర్ చేశా. ప్రభువా నేను ఏ వాక్యం చెప్పాలో చెప్పు. రెండోది నేను నిలబడటం నా వల్ల కాదు. నేను నిలబడలేను. నా చేత కాదు. నీవు నన్ను నిలబెట్టు, నీ ఆత్మతో నింపమని 2 నెలలు ప్రేయర్ చేశా. 2 నెలలు ప్రేయర్‌కి ఫలం ఏందో తెలుసా? మైక్ పట్టుకున్న తర్వాత 2 నిమిషాలు భయం వచ్చేసింది కానీ, 2 నిమిషాల తర్వాత గట్టిగా నిలబడ్డాను. ఇప్పటి వరకు దేవుడు నిలబెడతానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలహీనత ఏందో, నీ జ్ఞానం లేని స్థితి ఏందో, నీ చేతగానితనం ఏందో, నీ అసమర్థత ఏందో దేవునికి తెలీదా? అన్నీ తెలిసిన దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు నీ సాకులు కాదు ఆయనకు కావాల్సింది. నీ సంసిద్ధత కావాలా. నేను చెప్పినట్లుగా ప్రభా నాకు ఈ బలహీనత ఉంది, నా వల్లగాని స్థితి ఉంది, చేతగానితనం ఉంది, నీవు నాకు సహాయం చేస్తే నేను నిలబడతా అని మీరు అడగగలిగితే దేవుడు నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ముందే మనకు మనసులో మాత్రం నిలబడేదానికి మాత్రం మనకు సిద్ధపాటు లేనప్పుడు ఆయన ఏమి మనల్ని గూర్చి వాడుకోడు అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. భారతదేశానికి మొదటి శతాబ్దంలో వచ్చిన తోమా అనేటువంటి దైవజనుడు వాళ్ళు శిష్యులందరినీ ప్రభు చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించాలన్నప్పుడు శిష్యులందరూ ఒక చీటీలు వేసుకుంటారు. దేశాల పేర్లన్నీ చీటీలో రాసుకొని ఆ చీటీలు వేసి వాళ్ళు ఎవరికి ఏది వస్తుందని ఆ చీటీలను ఎత్తుకున్నప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్క చీటీ ఎత్తుకున్నారు. శిష్యులందరూ చీటీ ఎత్తుకోగానే మరి తోమాకి భారతదేశం అని వచ్చింది. భారతదేశం వస్తే ఆయన అన్నాడు, భారతదేశానికి నేను బాను, వాళ్ళు అల్లుగానే మూర్ఖపోళ్ళు, అవి అమిత భక్తి వాళ్ళు, నేను వాళ్ళకి పోనని చెప్పి తిరుక్కుంటే ఆ రాత్రి తిరిగి మరలా ప్రభు ఆయనతో మాట్లాడినాడు, నువ్వు వెళ్ళు, నేను తోడుగా ఉంటానని. దేవుని బిడ్డలారా, భారతదేశానికి వచ్చి
మొట్టమొదటిగా మారింది ఎవరో తెలుసా? బ్రాహ్మిన్స్ మారిపోయారు అందరూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒకడికి తోడుగా ఉంటే, దేవుని కృప మన వెంబడి ఉంటే, దేవునికి అసాధ్యం ఏముంది? ఆయన మోషేతో అన్నట్లు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, నెత్తుండొచ్చు, గుడితనం ఉండొచ్చు, చెముడు ఉండొచ్చు. అన్నీ ఎరిగినటువంటి దేవుడు నీకు బాధ్యతను అప్పగిచ్చినప్పుడు, నీకు ఏదేది కొదువుందో ఆయనే చూసుకుంటాడు. నువ్వు మౌనంగా ఆయన చెప్పినట్లు నడుచుకోవటమే. కాబట్టి సిద్ధపాటు అనేది ప్రతి ఒక్కరికి కావాలని కానీ, వాడుకునే దానికి దేవుడు ఎప్పుడు కూడా ముందే ఉంటాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాటగా మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, తిరిగి మరలా ఇశ్రాయేలీయులు మరలా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు, ఆయన కనాను రాజైన యాబీను చేతికి తిరిగి మరల వీళ్ళని అప్పగిచ్చేశాడు. యాబీను చేతికి అప్పగిస్తే, ఆ రాజుకి సిసేరా అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. యాబీను రాజు పేరు, సిసేరా అనేది ఆయన సైన్యాధిపతి వేరు. ఆ సైన్యాధిపతికి 900 ఇనప రథాలు ఉన్నాయంట. 900 ఇనప రథాలంటే ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందో. ఆయన ఇనప రథాలు వేసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటే జనాలు భయపడిపోయేవాళ్ళు 900 రథాలతో. అలాంటప్పుడు ఇశ్రాయేలుని కఠినమైనటువంటి బాధ పెట్టినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనంలో చెప్తుంది, ఆ దెబోరో అనేటువంటి ప్రవక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక స్త్రీని ప్రవక్తిగా దేవుడు నిర్ణయించాడు. ఆమె న్యాయాధిపతిగా, దేవుని ప్రజలకు న్యాయాధిపతిగా కూడా ఉండేది. అంటే కొత్త నిబంధనలోనే కాదు స్త్రీలను దేవుడు ఏర్పరచుకునింది, పాత నిబంధనలో కూడా స్త్రీలను దేవుడు ఏర్పరచుకొని ఆయన తన పని కొరకు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దెబోరా అనేటువంటి ప్రవక్త ఏం చేసింది? ఈ బారాకు అనేటువంటి వ్యక్తిని పిలవనంపించింది. బారాకు అనేటువంటి వ్యక్తిని పిలవనంపించి ఆయనతో మాట్లాడుతూ ఆమె అంటుంది, 6వ వచనంలో పిలవనంపించి బారాకుతో చెప్తుంది, నీవు 10,000 మందిని మనుషులు ఏర్పరచుకో. దేవుడు చెప్తున్నాడు, నేను ప్రజలందరినీ నీకు అప్పగిస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి నువ్వు 10,000 మందిని ఏర్పరచుకొని నువ్వేం చేస్తావు? తాబోరు అనే పట్టణం మీదకి ప్రజలందరినీ నడిపించు. దేవుడు నీకు శత్రువులందరినీ వాళ్ళు అప్పగిస్తున్నాడని చెప్పి ఆమె ప్రవచనం చెప్తుంది. ప్రవచనం చెప్పినప్పుడు ఈ బారాకు అని అంటాడు, ఆ 8వ వచనంలో బారాకు ఆ స్త్రీతో, ప్రవక్తినితో ఆయన మాట్లాడుతూ అంటాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్తాను కానీ నా అంతటి నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. అంటే మరి నువ్వు నాతో వస్తేనే, ఆమె ప్రవక్తిని ఆమె, మరి ఆయన అంటాడు, అమ్మ నువ్వు నాతో ఉంటేనే నేను యుద్ధానికి వెళ్తాను కానీ నేను వెళ్ళను అన్నప్పుడు సరే అని చెప్పి ఆమె యుద్ధానికి వస్తుంది. సరే, యుద్ధానికి వెళ్ళిన తర్వాత మరి ఆయన 10,000 మందిని ఏర్పరచుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు, తాబోరు కొండ మీద ఈ యొక్క వ్యక్తి బారాకు ఉన్నాడన్న విషయాన్ని ఎవరు? సిసేరా గమనించేశాడు. గమనించేసి తన దగ్గర ఉన్నటువంటి 900 ఇనప రథాలని, అనేక మంది సైన్యాన్ని అంతటినీ సమకూర్చుకొని ఈ తాబోరు కొండ దగ్గరికి ఆయన కూడా బయలుదేరి వచ్చేసాడు. బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే 15వ వచనంలో సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శత్రువులు ఎక్కువ మంది. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంది? ఆయన సిసేరాను కలవరపరిచాడంట. వాడు కలవరతో నిండినప్పుడు 900 రథాలు చూపించి భయపెట్టాడు జనాల్ని. ఇప్పుడు ఆ రథాన్ని వదిలేసి పారిపోతున్నాడు. ఆ ప్రజలందరూ కూడా కలవరంతో నిండిపోయినప్పుడు ఈ బారాకు ఆయనతో ఉన్న ప్రజలందరూ కూడా శత్రువులందరినీ సంహరిస్తా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సిసేరా నుంచి పైకెత్తి పారిపోతున్నాడో 18వ వచనం కూడా చదవండి.
సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెనను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. చాలు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు వాళ్ళని కలవరపరిచాడో, ఈ సిసెరా భయపడి పారిపోతున్నప్పుడు అక్కడ ఏం చేశాడు? యాయేలు అనేటువంటి ఆ స్త్రీ యొక్క గుడారంలోనికి పరిగెత్తాడు. ఆమె ఆయన్ని లోపలికి ఆహ్వానించింది. దప్పికతో ఉంది అని అన్నప్పుడు పాల బుడ్డి ఇచ్చిందంట, పాలు తాగమని ఇచ్చిందంట. పాలు తాగి అతను భయంతో నిద్రపోతున్నప్పుడు ఒక సేలు తీసుకొని కంతల్లో నుంచి కొట్టేస్తే వాడు వాడు చచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం ఆ దేవుని యందు విశ్వాసం మాత్రమే వాళ్ళు విజయం సాధించే దానికి కారణమైంది. రెండోది, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తిని ఆమె చెప్పిన మాటలు నమ్మటాన్ని బట్టి వాళ్ళు విజయాన్ని సాధించారు. మనకు మొదటి దినవృత్తాంతాల్లో అనుకుంటాను ఒక మంచి మాట ఏముందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మిన ప్రవక్తల్ని కూడా విశ్వాసం ఉంచమంటాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తల యందు విశ్వాసం ఉంచమన్నాడు. ఈ బారాకు దేవుడు చెప్పిన ప్రవచనాన్ని నమ్మాడు. ప్రవచనం చెప్పినటువంటి ఆ స్త్రీ, ఇది ఆమె దేవుని మాటలు చెప్పిందని విశ్వాసంతో నమ్మాడు కాబట్టి దేవుడు అద్భుతంగా అక్కడ తన బిడ్డలకు విజయాన్ని ఇచ్చాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా దేవుడు కొత్త నిబంధనలు కూడా స్త్రీలు అనేక మందిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఇప్పటికీ మరి మన లోకంలో ఉన్నటువంటి పేరు ఏంటంటే, స్త్రీలకి మాట్లాడే అవకాశం కానీ వాక్యం చెప్పేదానికి అవకాశం లేదు. నేను అనుకుంటాను అట్లా అసలు మందిరానికి వచ్చే అవకాశం అన్నా ఉంది, అది ఎంతవరకు మేలు. అది కూడా లేకుంటే ఏం చేయాలా? స్త్రీ వాక్యం చెప్పకూడదంట, మందిరంలో మాట్లాడకూడదంట, కానీ వాళ్ళు మిగతా పనులన్నీ చేయొచ్చంట. మరి వాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, 1 కొరింథీ 14:34 స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి ఇలాగున ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఎంట తమ భర్తలను అడుగువలను, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానం. ఇది వాక్యం చెప్పకూడదని ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? మాట్లాడకూడదు అన్నాడు, వాక్యం చెప్పకూడదని కాదు దీని ఉద్దేశం. సహజంగా అప్పుడైనా ఇప్పుడైనా సంఘాల్లో స్త్రీలు ముందుంటారు, డౌట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని విషయాల్లో అన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకి ఇప్పట్లాగా బైబిల్ అందరికీ లేదు అప్పుడు. మరి ఒక ఊరికి ఒకటో, ఒక జిల్లాకు ఒకటో ఉండేది బైబిల్. కాబట్టి అనుమానాలు ఎట్టు చేయాలా, అటు చేయాలా, ఇటు చేయాలని అనుమానాలు స్త్రీలలో అనేక ఉండి, ఎవరన్నా వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ లేచి మాట్లాడుతుంటే పౌలు గారు ఏం చెప్పాడనంటే, సంఘాల్లో మౌనంగా స్త్రీలు మౌనంగా ఉండాలి, వాళ్ళు మాట్లాడకూడదు. స్త్రీ నీకు డౌట్ వస్తే తమ ఇంట భర్తలను అడగండి అన్నాడు. అంటే భర్తలంతా పెద్ద మేధావులేనా? అట్టని కాదు దాని ఉద్దేశం. అంటే మీరు వినండి, జస్ట్ మాట్లాడొద్దు. మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే ఇంట్లో ఆయన ఏమన్నా విన్నాడేమో ఆయన కూడా కనుక్కోండి అనే కానీ వాక్యం చెప్పకూడదని కాదు. 1 తిమోతి పత్రికలో కూడా ఇలాంటి మాటలే మనకుంది. 1 తిమోతి 2:11-12 కూడా ఇట్లాంటి అర్థమే మనకు ధ్వనిస్తుంది. అయితే గలతీ పత్రికలో పౌలు గారు ఈ మాటలు రాసినటువంటి పౌలు గారు 3వ అధ్యాయం 27 ఆయన అంటాడు, పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో ఈదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
కొరింథీ పత్రిక రాసింది ఆయనే, తిమోతి పత్రిక రాసింది ఆయనే. ఆయన ఇక్కడ ఈ గలతీ పత్రికలో రాస్తూ అంటాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీనని లేదు, యేసుక్రీస్తులు మీరందరూ ఏకంగా ఉన్నారు, మీరందరూ ఒకటిగానే ఉన్నారు అని ఇక్కడ క్లియర్గా చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎదిరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ అందరిలో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరనేది కనిపెట్టాలా. వాళ్ళ మాటలు మన విశ్వాసం ఉంచినప్పుడే దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మూడో వ్యక్తిగా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడైయుండునని నాతో చెప్పుననెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 2వ వచనంలో మానహు అనేటువంటి ఆయన భార్యతో దేవుని దూతొచ్చి మాట్లాడుతుంది, నీవు గొడ్రాలువి, నీ కానుపు లేదు, అయితే దేవుడు నీకు బిడ్డనిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. అక్షరసం కానీ మద్యం కానీ ఏది తాగకుండా పవిత్రంగా నువ్వు జీవించు. నీకు పుట్టే బిడ్డ దేవుని కొరకు పవిత్రంగా పెంచు అన్నాడు. దేవుని దూత ఏం చెప్పిందంటే, నువ్వు పవిత్రంగా జీవించాల, నీకు పుట్టే బిడ్డ కూడా నీవు పవిత్రంగా పెంచాలని చెప్పాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, దేవుడు ఏది చెప్తాడో సాతాను దానికి భిన్నంగా మనుషుల్ని ప్రేరేపిస్తుంది, భిన్నంగా వాడుకుంటుంది. సంసోన్ని గూర్చి దేవుడు పవిత్రంగా జీవించాలని కోరుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి అపవిత్రంగానే జీవించాడు. శరీర సంబంధిగా జీవించి శరీర విషయంలో అనేక భ్రష్టుడిగా తయారైపోయాడు. దాని పర్యవసానమే ఆయన ఏం చేశాడు? చివరికి శత్రువుల చేతికి బందిగా దొరికిపోయాడు. 2 కళ్ళు పీకివేయబడ్డాయి. పీకివేయబడిన తర్వాత వాళ్ళందరూ మందిరంలో వాళ్ళ దేవాలయంలో నిలబెట్టి ఆయన్ని పరిహాసం చేస్తూ ఉంటే ఒక్క మాట ప్రార్థన చేస్తాడు. ఈ 16వ అధ్యాయము 28వ వచనం. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. దేవుని బిడ్డలారా, సంసోను జీవితంలో దేవుడు తనను పవిత్రంగా జీవించాలని, తనకు ఒక పనిని నిర్ణయించాడని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందనేది జీవితంలో ఎప్పుడు గుర్తు రాలేదు. ఎప్పుడు గుర్తు వచ్చింది? శత్రువుల చేతికి దొరికిపోయి గుడ్డోడుగా తయారైపోయి ఏమి చేత కాకుండా వాళ్ళందరూ తన ఎగతాళి చేస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడు నన్ను పవిత్రంగా జీవించాలని కోరుకున్నాడు కదా, ఈరోజు నేను ఈ స్థితికి కారణం నేను ఏర్పరచుకున్నటువంటి ఈ మార్గమే అనే సత్యాన్ని గుర్తించాడు. గుర్తించినటువంటి ఆయన చివరిగా చేసినటువంటి ప్రార్థన ఏంది తెలుసా? ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పట్ల నువ్వు ఒక చిత్తం కలిగి ఉన్నావు, నీ చిత్తాన్ని నెరవేర్చే దాని కొరకు నన్ను బలపరచమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి బలపరిచినప్పుడు ఆ దేవాలయంలోని ఆ దిమ్మల్ని పట్టుకొని, 2 పట్టుకొని లాగినప్పుడు ఆ గుడి అంతా కూడా కుప్పకూలిపోయి అందరూ చనిపోతారు, శత్రువులందరూ. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనాడు సంసోను పట్ల దేవుని చిత్తం ఒక ప్రణాళిక అని ఉంది, కానీ సాతాను చిత్తాన్ని నెరవేర్చేదానికి అతను భ్రష్టుడిగా మారిపోయాడు. కానీ నీ పట్ల నా పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది. ఒక మాట మనం 139వ కీర్తన 16వ వచనాన్ని గమనిస్తే, పిండమునై ఉండగా నీ నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. లిఖితములాయనని కింద ఫుట్నోట్లు అంటాడు. అవయవము దినదినము నిరూపించుచుండగా అవన్నీ కూడా ఆయన గ్రంథములో రాసుకున్నాడు. అంటే ఆ
నా దినములన్నీ నీ గ్రంథములో ఒక్కటైనా కాకమునిపే, అంటే తల్లి గర్భములో పిండంగా ప్రవేశించిన ఆ మొట్టమొదటి రోజు దేవుడు ఈ పిండాన్ని చూశాడంట. పిండాన్ని చూసి అప్పుడు ఇంకా నిరూపం కాకముందే తొలి రోజులోనే ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడంట. ఏమని? ఈ అవయవాలు ఏం చెయ్యాలనే ఉద్దేశం. దేవుడు మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముఖం ఇన్నిచ్చాడు కదా. ఇవన్నీ కూడా తొల్లిటి దినములో, నువ్వు తల్లి గర్భంలో నువ్వు ప్రవేశపెట్టబడిన ఆ తొల్లిటి దినములో నా గురించి రాసుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా రాసుకున్నాడు కాబట్టి సంసోనికి ఎప్పుడు గుర్తొచ్చింది అది? ప్రాణాపాయ పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు గుర్తు చేసుకొని, ప్రభా నా గురించి నువ్వు ఒక లక్ష్యం కలిగి ఉన్నావు, నన్ను బలపరచమన్నప్పుడు దేవుడు బలపరిచి వాడుకున్నాడు. అయితే అదే సమయంలో మనం మరి హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 5 నుంచి గమనిస్తే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అని ఉంది. ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ ప్రభువు కూడా చేసిన ప్రార్థన ఏంటంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు ఏమైతే రాసుకున్నావో నీ చిత్తాన్ని నెరవేర్చేదానికి నేను, అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అందుకే ఆయన అన్నాడు, అయ్యా నన్ను గురించి నువ్వు రాసుకోని ఉండవు కదా, నీ చిత్తాన్ని నెరవేర్చేదానికి నేను వచ్చానని యేసయ్య అక్కడ, అందుకే సిలువ యాగం ఇవన్నీ కూడా ఆయన పూర్తి చేయాలని రాసింది కాబట్టి పూర్తి చేశాడు. మనం కీర్తన 40లో కూడా 7-8 వచనాల్లో దావీదు అంటాడు, దావీదు అన్న మాట, అయ్యా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు ఏమైతే రాసుకో ఉన్నావో నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్ల దేవుని ఉద్దేశం ఉందని, దేవుని ప్రణాళిక ఉందని, ఈ లోకంలో జన్మించటంలో దేవుని ఏర్పాటు ఉందని వాళ్ళు గమనించారు. మరి నీకు నాకు లేదా అది? మనం అందరం ఊరికే వచ్చామా? వాడు ధనవంతుల్లాగా పోయినసారి చూసినట్లు తినుము తాగుము సుఖించమనే దానికి వచ్చామా మనం? మన పట్ల దేవుని ఏర్పాటు ఏమీ లేదా? దేవుని ప్రణాళిక ఏమీ లేదా? మన కళ్ళ ముందుండే ఆకుకూరలు దేవుని బిడ్డలకు ఉపయోగపడుతున్నాయి కదా. మన కళ్ళ ముందే పండ్లు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు వాడుకునే దానికి ఉపయోగపడుతుంది కదా. ఏ ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మనం పుట్టామా? మన పుట్టుకు ఏమి ఒక ఉద్దేశం అనేది లేదా దేవునిలో? ఈరోజు అనేకులు దేవుని చిత్తం ఉందనేది విషయాన్ని ఎరగకుండా నిర్లక్ష్యపూరితంగా ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. అప్పుడే దేవుని బిడ్డలారా జాగ్రత్త. సంసోను కూడా అట్లానే బ్రతికాడు. చివరకు గుర్తొచ్చింది కాదు. అందుకే పోయినసారి మన ప్రసంగిలో అన్నాడు, నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. దెబ్బతిన్న తర్వాత జ్ఞాపకం చేసుకోవటం కాదు, పడిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోవటం కాదు. నీకు అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడే, నీకు క్షేమంగా ఉన్నప్పుడే, నీవు నెమ్మదితో ఉన్నప్పుడే నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పట్ల తన ఉద్దేశం ఉంది, ఆయన నీ పట్ల తన చిత్తం ఉంది, తన ఏర్పాటు ఉంది. నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఈ ఉద్దేశాన్ని గ్రహించకుండా ఒకవేళ జీవిస్తే దానికి ఎవరు? నువ్వే బాధ్యుడివి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ ఇలా ప్రశ్నించుకోవచ్చు, నా పట్ల దేవుని చిత్తం ఉంటే నాతో మాట్లాడినాడు ఆయన. దేవుడు నా పట్ల ఆయన ఉద్దేశం ఉంటే, అందుకే మనకు కీర్తన 25:12 ఒక మాట ఏమంటాడు తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆయన ఏం చేయాలో నేర్పిస్తాడంట, ఏం చేయాలో చెప్తాడంట. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నేను సోదాగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, ఇష్టానుసారంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడా? మాట్లాడు. నేను భయము భక్తి ఉంటే దేవుని మాట వింటా, దేవుని మాటకు లోబడతా, చెప్పినట్టుగా చేస్తా. మాట్లాడే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడినాడంటే, ఆనాడు సౌలుతో మాట్లాడినాడు. జీవితం అంతా మారిపోయి ప్రభు కొరకు ప్రాణం పెట్టేదానికి కూడా రెడీ అని సిద్ధపడి పనిచేశాడు ఆయన. అలాంటి వాళ్ళతో మాట్లాడతాడు, డూప్లికేట్లతో మాట్లాడ్డా ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను జీవితం వృధా అయింది. మన జీవితం వృధా కాకుండా దేవునికి పనికొచ్చే పాత్రగా మనం ఉండాలంటే
ఆయనలో భయభక్తులతో ఎదిగితే మనల్ని కూడా తన పాత్రగా వాడుకుంటాడు. మన పట్ల కూడా ఆయన ఉద్దేశం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ మాటగా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చదువుమ్మా. అప్పుడు యోఫ్తా ఉమ్. యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదనెను. చాలు. దేవుని బిడ్డలారా, యోఫ్తా మరి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాంటప్పుడు మరి శత్రువు అమ్మోనీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు యోఫ్తా దేవుడి కాడ ప్రార్థన చేస్తాడు. అయ్యా, వాళ్ళని నువ్వు నాకు కానీ అప్పగిస్తే, వాళ్ళందరినీ నువ్వు నాకు అప్పగిస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంట్లో నుంచి ఎదురు ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. మొక్కుకున్నప్పుడు దేవుడు ఆ యుద్ధంలో మంచి విజయాన్ని ఇచ్చాడు. శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినప్పుడు ఆయనకు ఒకే ఒక్క కూతురు. మా నాన్న మరి యుద్ధంలో జయించాడు అని చెప్పి తంబుర నాట్యాలతో నాట్యం చేస్తా వాళ్ళ నాన్నకి ఎదురు వస్తుందంట. వాళ్ళ నాన్నకి ఎదురు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? 35వ వచనం. ఉమ్. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకెతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. చాలు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఇంటికి వచ్చాడో తన కుమార్తె తనకు ఎదురొచ్చింది. బట్టలు జించుకొని అప్పుడు అంటున్నాడు, అయ్యో నా కుమారి, నేను దేవునికి మాట ఇచ్చేసానమ్మా. ఇంట్లో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తాను, బలి ఇస్తానని మాట ఇచ్చానంటే, మరి దేవుడు అలాంటి వాళ్ళకు కూడా ఎంత మంచి బిడ్డలను ఇస్తాడంటే, ఆ రోజు అబ్రహాముకి ఇస్సాకుని ఎంత మంచి కుమారుడు. వాళ్ళ నాన్న ఆయన్ని పట్టుకొని బంధిస్తా ఉంటే నువ్వే బలి అని మౌనంగా ఉండిపోయాడు. అంతేగాని ఒక యవనస్తుడు ముసిలోని తొయ్యటం ఎంతసేపు అని, కానీ మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ కూడా యోఫ్తా, అమ్మ నేను దేవునికి మాట ఇచ్చా, యుద్ధంలో నాకు విజయం వస్తే నా ఇంట్లో నుంచి ఏది ఎదురొస్తుందో నేను బలిస్తానన్నాను, నేనేం చేయలేనమ్మంటే ఆమె అంటుంది, నాన్న నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మంచి నమ్మకమైన బిడ్డలు ఉన్నారు కాబట్టి అక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీని అంతటి కారణం ఏందో తెలుసా? యుద్ధంలో విజయం వచ్చి దానికి విశ్వాసాన్ని ఉపయోగించాడు, మాట మీద నిలబడ్డాడు. చివరికి ఒకే కూతురు ప్రాణం పోతుందని తెలిసినా కూడా మాట మీద నుంచి బయటికి రానేలా. మనకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఏం చెప్తాడంటే 5వ అధ్యాయము 4 నుంచి, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగనీయ. కాబట్టి నువ్వు మొక్కున్నావా, కష్టం నష్టం ఇయ్యాల్సిందే. లేదు, మొక్కోకుండా ఉన్నా నిన్నెవడు అడగడు. మనకు దేవుడు మరి ఎస్తేరుతో ఆయన మొర్దకే అంటాడు కదా, ఇందుకోసమే నువ్వు ఈ కాలంలో ఉన్నావు. ఈ సమయంలో నువ్వు చేయకపోతే నీలాంటి వాళ్ళ దేవుడు ఎవరి ద్వారానైనా దేవుడు సహాయము వస్తుంది. దేవుడు సహాయం వస్తుంది, దానికేమో దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు. కానీ నీకు ఫలితం వస్తుందా? రాదు. ఇక్కడ కూడా అదే అంటాడు, నువ్వు మొక్కున్నావా, కష్టమో నష్టమో నెరవేర్చు. మొక్కుకోవట్లేదా, అసలు నిన్నెవడు అడగడు, దేవుడు కూడా అడగడు, నువ్వే మొక్కోలేదు. మనకు వాక్యం ఒకటి ఏం చెప్తుంది తెలుసా? నిర్గమకాండం 25:2. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దగ్గర తీసుకోవాలా? ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తారో వాళ్ళ కాడ తీసుకోమన్నాడు. కుమార్తెను బలిచ్చి దానికి పరిస్థితి వచ్చినప్పటికీ వెనకంజ వేయలేదు. కానీ నువ్వు నేను కూడా మొక్కుబడి చేసుకున్నావా,
కష్టమో నష్టమో దాన్ని తుది మొక్కుబడినట్టు కేవలం డబ్బే కాదు. నేను ప్రార్థనలు ఇంక నుంచి ప్రార్థన చేసుకోవాలా, ఇంక నుంచి వాక్యం చదవాలా, ఇంక నుంచి సువార్తకు చేయాలా, ఇంక నుంచి మందిరం పని చేయాలా, ఇంక నుంచి ఆత్మల కొరకు నేను ప్రయాసపడాలా. ఎన్నైనా కావచ్చు. నీ నోటి నుంచి ఒక తీర్మానం చేసుకున్నావా, తీర్మానం ప్రకారంగా నిలబడు. లేదంటే ఆయన లెక్క తీసుకుంటాడు. ఆయన అడుగుతాడు, చీ- చ- చెప్పి ఎందుకు చేయలేదని. నువ్వు అసలు ఏం చేయకుండా ఉంటే, తీర్మానం లేకుండా ఉంటే నీ ఇష్టం, నీకేవి ఎవరు ప్రశ్నించడం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో అందుకే నీకు నీ దేహానికి శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పుకో. నువ్వు ఆ నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుందువు. మాట చెప్పి నువ్వు ఎందుకు వ్యర్థం చేసుకుంటావు. కాబట్టి చెప్పకు మాటలు, పనులు కావాలంతే. చెప్పింది చెప్పింది చేయాలా, చేయలేనిది అసలు చెప్పకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ ప్రవక్త, 5 ఎవరు? దావీదు. దావీదును మనం గమనిస్తే చిన్న వయసు నుంచి ఆయన గొర్రెలు మేపేవాడు. చిన్న వయసు నుంచి గొర్రెలు మేపేవాడు. గొర్రెలు మేపుతూ దేవుణ్ణి స్తుతించేవాడు. పాటలు పాడుతూ ఉండేవాడు, స్తుతించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చిన్న వయసు నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కాబట్టి మనకు స్తుతిలో దేవుని శక్తి ఉందని ఉంది. అంటే ఎంత శక్తిమంతుడిగా తయారయ్యాడు అని అంటే, గొర్రెలు మేపేటప్పుడే సింహము ఎలుగుబంటి గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఆ రెండింటిని కూడా చీల్చేశాడు ఆయన. అంత బలవంతుడిగా తయారయ్యాడు. అంత బలవంతుడిగా తయారయ్యాడు కాబట్టి మరి గొల్యాతును కూడా సంహరించేశాడు. అలా సంహరించాడు. అందుకే బలవంతుడు కాబట్టి ఈరోజు గొర్రెల కాడి నుంచి ఆడలేడు. మరి రాజు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. మనం ఒక్కసారి దావీదును మనం పరిశీలన చేసుకుంటే, నీకు చిన్న వయసులో నీకు భక్తి ఎవరు నేర్పించారు, చిన్న వయసు నుంచి నువ్వు ఎలా స్తుతించావు, చిన్న వయసు నుంచి దేవుణ్ణి ఎట్లా ఉండగలిగేవు నువ్వు అని అంటే మనకు ఇక్కడ దావీదు నోటి మాటలే. 22వ కీర్తన 9-10 వచనాల్లో అంటాడు. అన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడంట నమ్మిక ఆయన కుదిరింది? తల్లి యొక్క ఆ పాలు తాగేటప్పుడు దేవుడు నమ్మిక పుట్టించాడంట. దేవుని బిడ్డలరా, అందుకే గర్భం నుంచి పుట్టినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. దేవుని బిడ్డలరా, చిన్న వయసులో తల్లి పాలు తాగేటప్పటి నుంచే విశ్వాసం ప్రారంభమైపోయింది. చిన్న వయసు నుంచి కూడా దేవుడి మీద ఆధారపడటం ప్రారంభమైంది. అప్పుడే దేవుని బిడ్డలారా, అంటే తల్లిదండ్రులు భక్తి లేకుండా బిడ్డలు అలా పెంచుతారా? అలా పెరిగేదానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు భక్తిహీనుల్లో నుంచి ఏదో రేరు కేసు భక్తి రావటం, కానీ ఎక్కువ మంది ఏంటి, తల్లిదండ్రుల నుంచి వాళ్ళ భక్తిలో నుంచి కలిగే విశ్వాసాన్ని వాళ్ళు అనుసరించి వస్తానే ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దావీదు యొక్క తల్లి మరి ఆమె యొక్క పెంపకం కూడా ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. అందుకే దావీదు చిన్న వయసు నుంచి దేవుని మీద విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించాడు. అదే విశ్వాసముని బట్టి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరి అలా స్తుతించడం అనేది మనం 119:54 చదవండి. నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాత్రికుడిగా ఉండి బసలో దేవుని పాటలు పాడుకుంటున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెలు మేపుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. అక్కడ యాత్రికుడిగా ఉండి బసలో ఉండి దేవుని పాటలు పాడుతున్నాడు. ఈరోజు నీ వంట వండే స్త్రీలు, నీ వంట చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించవచ్చు, పాటలు పాడవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించవచ్చు, పాటలు పాడవచ్చు. పొలాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించవచ్చు. నీకు అడ్డం ఏమన్నుందా? గమ్ముగా ఉండే కంటే నువ్వు నోరు తెరిచి స్తుతించటం, పాటలు పాడటం
దేవునిలో శక్తిని పొందుకోవటం ఎంత ఆశీర్వాదకరం అది. దేవుని బిడ్డ అమ్మా, నువ్వు చేసే ప్రతి పని, నీ పని నువ్వు చేస్తానే ఉంటావు, నీ చేతులతో పని చేస్తుంటావు. అదే సమయంలో దేవుణ్ణి స్తుతించటం ద్వారా ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అదే దావీదు ఆయన అంటాడు 119వ కీర్తన 62వ వచనములో, స్తుతించేదానికి మధ్యరాత్రిలో నేను మేలుకుంటాను అన్నాడు. స్తుతిలో అంత శక్తి ఉంది కాబట్టి స్తుతించేదానికి ఎప్పుడు మేలుకుంటాడంట? మధ్యరాత్రిలో మేలుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని దుర్వినియోగం చేసే బదులు సద్వినియోగం చేసుకోవటం అనేది దేవుని బిడ్డలుగా అది మనకు ఆశీర్వాదకరమైంది. అది మనకు మేలు చేస్తుంది. దేవుని స్తోత్రం. రైట్, దావీదు జీవితం అందుకే అంత ఆశీర్వాదకరంగా ఎందుకు మారింది అని అంటే, ఆయన చిన్న వయసు నుంచి ఆ నమ్మకం అనేది ఆయనకు వచ్చింది. ఆ నమ్మకమే ఆయన్ని దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం జీవించాడు. అందుకే దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే, నువ్వు దేవునిలో నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే పక్షపాతం లేనటువంటి దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరిగా ఒక మాట చదివి ముగించేసుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 26 నుంచి. ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలు. దేవుని బిడ్డలారు, ఇక్కడ మన సందర్భం తెలుసు. అన్నకు పిల్లలు లేకుండా ఉండి ఇతరులతో సూటిపోటు మాటలతో నలిగిపోతున్నప్పుడు ఏమి చేయలేక చేతగాక దేవుని మందిరానికి వచ్చి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఒక మొక్కుబడి చేసుకుంటుంది, నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే వాడు బ్రతుకు దినాలన్నిటిలో నీ సన్నిధిలో వాడు ఉంటాడయ్యా, వాడిని నేను నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి ప్రకారంగా మగబిడ్డను దేవుడిచ్చాడు. మగబిడ్డను పొందుకున్న తర్వాత పాలు విడిచిన వెంటనే, అక్కడ వాక్యం ఏం చెప్తుంది? పాలు విడిచిన వెంటనే అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. జనరల్గా 3 సంవత్సరాలు పాలు విడిచిన వెంటనే బిడ్డను తీసుకుని వచ్చి మందిరానికి వచ్చేసింది. మందిరానికి వచ్చిన తర్వాత దైవజనుడితో చెప్తుంది, అయ్యా, ఆ రోజు నాకు బిడ్డలు లేరని నీ దగ్గరకు వచ్చి మొరపెట్టింది నేనేను. దేవుడు ఈ బిడ్డనిచ్చాడు. వీడు బ్రతుకు దినాలన్నిట్లో కూడా వీడు దేవునికి ప్రతిష్ఠితుడు అని చెప్పినప్పుడు వెంటనే వాడు ఏం చేశాడు? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె తల్లొచ్చి దైవజనుడితో చెప్తుంది, వాడు బ్రతుకు దినాలన్నిట్లో వాడు ప్రతిష్ఠితుడు దేవునికంటే. ఆ బిడ్డ వెంటనే మొక్కుతున్నాడంట దేవునికి. ఎంత గొప్పగా పెంచింది! పాలు తాగే వయసులోనే తన బిడ్డకు దేవుని సన్నిధిలో భయభక్తులు నేర్పించింది ఆ తల్లి. దేవుని సన్నిధిలో వాడు, నేను మళ్ళా మా ఇంటికి మా అమ్మతో వెళ్తానని మారం చేశాడా? చేయలేదు. మందిరంలోనే ఉండిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, వాళ్ళకి బాధ్యతను ఎంత ఖచ్చితంగా నేర్పించింది తల్లి. మోషేకి చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి దేవుణ్ణి గురించి చెప్పింది. తన ప్రజల బాధల గురించి చెప్తేనే మోషే పెద్దవాడైనప్పుడు రాజ్యాన్ని కూడా వదులుకొని దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడ్డాడు. అంటే తల్లి బాధ్యత ఆమె సక్రమంగా సరైన రీతిలో నిర్వర్తిస్తే బిడ్డలు ఎంత ప్రయోజకులు అవుతారో, ఎంతగా దేవుని ఆశీర్వాదం వస్తుందో మనకి ఈ మాటలు గుర్తు చేస్తుంది. నీవు సక్రమంగా పెంచకపోతే, నీ బిడ్డలు సక్రమంగా లేనప్పుడు ఏడిస్తే మారతారా వాళ్ళు? బాలుడు నడవాల్సినప్పుడు వాణ్ణి సరైన మార్గంలో నడిపించే బాధ్యత నీది. జాగ్రత్తలు చేసి అన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత నీది. నువ్వు చేసే పని నువ్వు నిర్లక్ష్యం చేసి రేపు వాడు రాంగ్ రూట్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఏడిస్తే మాత్రం ఉపయోగమే ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు జీవితంలో పాలు తాగే వయసులోనే దేవునికి మొక్కటం అలవాటు చేసుకున్నాడంట. ఇంకా ఒక 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. మరి 3వ అధ్యాయము 2వ వచనంలో, ఏలి
కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. చాలు. దేవుని బిడ్డలారా, ఏలి తన స్థలములో పడుకున్నాడంట. సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? దేవుని మందస్సు ఉన్న స్థలంలో పడుకున్నాడంట. పిల్లలు సహజంగా భయం భయం అని తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కదా. కానీ సమూయేలు పెంపకం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన జీవితం కూడా ఎంత అందంగా తయారైపోయిందంటే, దేవుని మందసం ఎక్కడుందో అక్కడే పడుకునేవాడంట సమూయేలు. చిన్న వయసులో బాలుడుగా ఉన్నప్పుడే మరి దేవుడు ఆయన్ని పిలిచాడంట. దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు బహుమానాలుగా బిడ్డలనిచ్చాడు. బహుమానాలుగానే పెంచాల. వాళ్ళ బహుమానాలు నువ్వు పెంచటంలో దుర్వినియోగం చేస్తే, వాళ్ళు ఏదన్నా రాంగ్ స్టెప్లో ఉన్నప్పుడు అప్పుడు ఏడ్చినా వీలు కాదు. కానీ వాళ్ళని పెంచాల్సిన రీతిలో పెంచటం అనేది తల్లిదండ్రులుగా నా బాధ్యత. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తేనే రేపు దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. కాబట్టి మనం సమూయేలు జీవితం ద్వారా దేవుడు తల్లి ఎలా ఆశించిందో ఆశ ప్రకారంగా ఆమె కోరికను దేవుడు నెరవేర్చి సమూయేలుని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. మన బిడ్డలు కూడా అలా ఆశీర్వాదం పొందాలంటే మనం కూడా సమూయేలు తల్లి లాంటి తల్లులుగా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.